ధర్మం ఉన్న చోట, భక్తి ఉన్న చోట, నా స్మరణ ఉన్న ప్రతి హృదయంలోనూ నేను ఎప్పుడూ ఉంటాను. ఈ దేహం ద్వారకకు వెళ్తుంది, కాని నా అనుగ్రహం ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. అది రుణం కాదు, నా కర్తవ్యం. భాగవత మహిమను వినే అదృష్టాన్ని ప్రపంచానికి అందిస్తాడు. ద్వారకవాసులు ఎంత పుణ్యం చేసుకున్నారో. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఆయన చిరునవ్వును చూస్తారు. అమ్మా, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇప్పుడు చూసిన విజువల్స్ భాగవతంలోని ఏ అంశానికి సంబంధించినవి? ఇంతకుముందు వీడియోలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మ సందేహాలు తీర్చడం చూశాం. ఈ విజువల్స్ ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపురాన్ని విడిచి ద్వారకకు వెళ్లే సమయంలో తనకు వీడ్కోలు జరుగుతున్న సందర్భంలోవి. సూతముని, శౌనకాది మునులతో ఏం చెప్పారో తెలుసుకుందాం. ధర్మరాజు పట్టాభిషేకం పూర్తయింది. హస్తినాపురంలో ధర్మం స్థాపించబడింది. ఇక తన కార్యం పూర్తయిందని భావించిన శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒక నగరం తన ప్రాణాన్ని సాగనంపుతోంది. ఒక తల్లి తన దైవాన్నే విడిచిపెట్టబోతోంది. ధర్మాన్ని కాపాడిన రాజులు ఈ రోజు తమకు ఆధారంగా ఉన్నవానికి వీడ్కోలు చెప్పబోతున్నారు. కాని ఈ వీడ్కోలు వెనుక ఒక అద్భుతమైన భక్తి రహస్యం దాగి ఉంది. శ్రీకృష్ణుడు హస్తినాపురాన్ని విడిచి ద్వారకకు బయలుదేరినప్పుడు పాండవులు, కుంతి, ద్రౌపది, మొత్తం హస్తినాపురం ఎందుకు కన్నీరు పెట్టుకుంది? శ్రీమద్ భాగవతంలోని ఆ దివ్య ఘట్టాన్ని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మం విజయం సాధించింది. భీష్ముడు తన చివరి ఉపదేశాన్ని ఇచ్చి పరమపదించాడు. భీష్ముని ఉపదేశానంతరం ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన మొదలుపెట్టాడు. అంతా తన పాలనలో సుభిక్షంగా ఉన్నారు. రాజ్యంలో శాంతి, సంతోషం నిండింది. ఇంతటి ఆనందమయ సమయంలో తన కార్యాన్ని పూర్తి చేసిన జగద్గురువు ద్వారకకు తిరిగి వెళ్లే సమయం వచ్చింది. శ్రీకృష్ణుని ప్రియ సారథి దారకుడు రథాన్ని ఎంతో భక్తితో అలంకరిస్తున్నాడు. ఆ రథం సాధారణ రథం కాదు, ఎన్నో యుద్ధాలకు సాక్ష్యమైనది. ఎంతో మంది భక్తుల ఆశలను మోసిన దివ్య రథం అది. కానీ ఈరోజు హస్తినాపుర ప్రజల కన్నీళ్లను కూడా మోసుకెళ్లబోతోంది. ప్రభూ, ఈ రథం ఎన్నో విజయాలను చూసింది. కాని ఈ రోజు మీతో పాటు వెళ్లే ప్రతి అడుగు ఈ నగర హృదయాన్ని దూరం తీసుకెళ్తోంది. శ్రీకృష్ణుడు బయలుదేరబోతున్నాడన్న వార్త తెలిసింది. ఆ ఒక్క వార్త పాండవుల హృదయాలను కలిచివేసింది. ఒక్కొక్కరుగా అందరూ రాజప్రాంగణానికి చేరుకున్నారు. మాధవ, ఈ రాజ్యానికి శాంతి వచ్చింది అంటే అది నీ వల్లే. మాకు రాజ్యం వచ్చింది అంటే అది నీ కృప వల్లే. ఇప్పుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా? ధర్మరాజా, నేను ఎక్కడికి వెళ్తున్నాననుకుంటున్నావు? ధర్మం ఉన్న చోట, భక్తి ఉన్న చోట, నా స్మరణ ఉన్న ప్రతి హృదయంలోనూ నేను ఎప్పుడూ ఉంటాను. దూరమవేది ఈ శరీరమే, ప్రేమ కాదు. ఆ మాటలు విన్న ధర్మరాజు కళ్లల్లోని నీటిని ఆపుకోవాలని ప్రయత్నించాడు. కానీ ప్రేమకు విడిపోవడానికి ఎప్పుడూ మాటలు సరిపోవు. హస్తినాపుర రాజప్రాంగణంలో పాండవులు తమ మనస్సును దృఢం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంతఃపురంలో మాత్రం మరో ప్రపంచం కనిపిస్తోంది. అక్కడ రాజమాతలు, మహారాణులు కృష్ణుని చివరి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి ఆయన కేవలం యాదవ యువరాజు కాదు, ఆపదలో ఆదుకున్న బంధువు, కష్టంలో చేయి అందించిన స్నేహితుడు, ప్రాణాల కంటే ప్రియమైన పరమాత్మ. కుంతీదేవి వీడ్కోలు. కృష్ణ, నిన్ను మొదటిసారి చూసిన రోజు గుర్తుంది. ఆ రోజు నుండి మా కుటుంబం ఎన్నో ఆపదలను చూసింది. లక్షాగృహం, అరణ్యవాసం, నువ్వే మా రక్షకుడివి. ఇప్పుడు ఆపదలు లేవు, కాని నువ్వు వెళ్ళిపోతున్నావు. అట్టయ్యా, ప్రేమకు దూరం ఉండదు. మీరు నన్ను స్మరిస్తే నేను మీ హృదయంలోనే ఉంటాను. ఈ దేహం ద్వారకకు వెళ్తుంది, కాని నా అనుగ్రహం ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. ద్రౌపదీదేవి వీడ్కోలు. గోవిందా, నన్ను నిండు సభలో అవమానించినప్పుడు అందరూ మౌనంగా నిలిచారు. కాని నువ్వు మాత్రం దూరంలో ఉండి కూడా నన్ను విడిచిపెట్టలేదు. నన్ను కాపాడేవు. ఆ రుణాన్ని నేను ఎన్నో జన్మలు ఎత్తినా తీర్చలేను. సఖీ, భక్తుని రక్షించడం అది రుణం కాదు, నా కర్తవ్యం. సుభద్రాదేవి వీడ్కోలు.
అన్నయ్య, నువ్వు ద్వారకలో ఉన్నా మా హృదయాలు మాత్రం ఎప్పుడూ నీ వెంటనే ఉంటాయి. అభిమన్యుని భార్య ఉత్తర వీడ్కోలు. ప్రభూ, ఈ బిడ్డకు రెండోసారి ప్రాణం ఇచ్చింది మీరే. నా జీవితమంతా ఈ కృతజ్ఞతను మర్చిపోలేను. ఈ బాలుడు ధర్మాన్ని నిలబెడతాడు, భాగవత మహిమను వినే అదృష్టాన్ని ప్రపంచానికి అందిస్తాడు. బంధాలు ఎన్నో ఉంటాయి, కాని కొన్ని బంధాలకు పేరే ఉండదు. అర్జునునికి కృష్ణుడు కేవలం బావమరిది మాత్రమే కాదు, సారథి, స్నేహితుడు, గురువు, దైవం. ఆ బంధాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. కేశవ, కురుక్షేత్రంలో నా చేతులు వణికినప్పుడు, ధనుస్సును వదిలేసినప్పుడు నా కళ్లకు ధర్మమార్గం చూపింది నువ్వే. ప్రతి విజయానికి నా పేరు వినిపించింది. కాని ప్రతి విజయానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. పార్థ, నువ్వు నా స్నేహితుడివి. నువ్వు ధర్మం కోసం జీవించినంత కాలం మన మధ్య ఎప్పటికీ విరహం ఉండదు. గుర్తుంచుకో, స్మరణే సాంగత్యం. నన్ను స్మరించే ప్రతిక్షణం నేను నీతోనే ఉంటాను. మరి భీముడు బయటకు పర్వతంలా కనిపిస్తాడు, కాని అతని హృదయం వెనకంటే మృదువైనది. మాధవా, నేను ఎప్పుడూ నా బలాన్ని చూసుకొని గర్వించలేదు. ఎందుకంటే నా వెనుక నువ్వు ఉన్నావనే ధైర్యమే నా బలం. ఇప్పుడు ఆ ధైర్యం ద్వారకు వెళ్తోంది. భీమా, నీ బలం నీ భుజాల్లో లేదు, నీ హృదయంలో ఉంది. ధర్మం కోసం ఉపయోగించిన శక్తి ఎప్పటికీ దైవశక్తిగానే ఉంటుంది. ఇక నకుల సహదేవులు. చిన్నవాళ్ళు మాటలు తక్కువ మాట్లాడతారు, కాని ప్రేమ మాత్రం ఎక్కువగా చూపిస్తారు. ప్రభూ, మీ వినయం మాకు ఆదర్శం. మీ ఆశీర్వాదం మా జీవితమంతా మాకు మార్గదర్శనం చేయాలి. మీ ఇద్దరూ ధర్మరాజుకు బలమైన ఆధారం. ఎప్పుడూ ఐక్యంగా ఉండండి. అదే నాకు ఇచ్చే గొప్ప కానుక. వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. దారుకుడు రథపు పగ్గాలు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు చివరిసారి హస్తినాపురాన్ని ప్రేమగా చూశాడు. ఆ చూపులో ఆశీర్వాదం ఉంది, ఆప్యాయత ఉంది, అనంతమైన ప్రేమ ఉంది. ప్రభూ, ప్రయాణం ప్రారంభించవచ్చా? ఈ నగరం ధర్మానికి నిలయం. ఇది ఎల్లప్పుడూ శ్రీహరినామంతో వర్ధిల్లాలి. రథం కదిలింది, కాని పాండవుల పాదాలు కదలట్లేదు. వారి చూపులు మాత్రం రథాన్ని అనుసరిస్తున్నాయి. రాజమహల్ మేడలపై ఉన్న స్త్రీలు పుష్పవర్షం కురిపిస్తూ కన్నీటి మధ్య చిరునవ్వుతో తమ నాథుడిని సాగనంపుతున్నారు. రథం హస్తినాపుర నగరాన్ని వెనుక విడిచి ముందుకు సాగిపోయింది. కానీ కృష్ణుని మహిమను చూడాలని మార్గమధ్యంలో ప్రతి రాజ్యము ఎదురు చూస్తోంది. ఆ రాజ్యంలోని మహారాణులు, యువరాణులు కృష్ణుని ఒక్క చూపు కోసం ఎందుకు పరవశించిపోయారు? వారు పరస్పరం చెప్పుకున్న ఆ దివ్యమైన మాటలు శ్రీమద్ భాగవతంలో దాగి ఉన్న అమూల్య రత్నాలు. ఒకానొక రాజకుమారి మాటలు. చూడండి, ఆయనే గోకులాన్ని ఆనందంతో నింపిన గోపాలుడు, కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టిన జగద్గురువు. ఎంత అదృష్టవంతులో ద్వారకవాసులు ప్రతిరోజు ఈ దివ్యముఖాన్ని దర్శిస్తారు. వారిలో మరొక స్త్రీ కృష్ణుని చూస్తూనే భాగవతంలోని అమరమైన ఒక భావాన్ని పలికింది. ఈయన సాధారణ రాజు కాదు, యోగులు తపస్తో, సమాధితో తమ హృదయంలో దర్శించుకోవాలని కోరుకునే పరబ్రహ్మ ఈ రోజు మన కళ్ళ ముందుగా నడిచి వెళ్తున్నాడు. ఒక యువరాణి మాటలు. సఖీ, మనకు ఈరోజు ఒక క్షణం దర్శనం దొరికింది. కాని ద్వారకవాసులు ఎంత పుణ్యం చేసుకున్నారో. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఆయన చిరునవ్వును చూస్తారు, ఆయన స్వరాన్ని వింటారు, ఆయనతో జీవిస్తారు. ఇదే భావాన్ని శ్రీమద్ భాగవతము ద్వారకవాసుల మహాభాగ్యంగా వర్ణిస్తుంది. రాజుల బంగారం, మహారాణుల ఆభరణాలు అన్నింటికంటే కూడా ఒక చిన్న భక్తుని ప్రేమను భగవంతుడు ఎక్కువగా స్వీకరిస్తాడు. ఈ విధంగా రాజ్యం మారినా, ప్రజలు మారినా ఒక్క విషయం మాత్రం మారలేదు. శ్రీకృష్ణుని దర్శించిన ప్రతి హృదయం భక్తితో నిండిపోయింది. కానీ ఇంకా ఒక నగరం తన ప్రాణనాథుని కోసం శ్వాస ఆపి ఎదురుచూస్తోంది. అదే ద్వారక. ద్వారకలో శ్రీకృష్ణుడు వస్తున్నాడు అనే వార్త వినగానే ఎందుకు నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది? ఎందుకు వీధులన్నీ పుష్పాలతో అలంకరించబడ్డాయి? ఎందుకు పాంచజన్య శంఖధ్వని వినగానే ప్రజలు ఆనంద భాష్పాలు పెట్టారు?
ఈ అద్భుతమైన విషయాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హరే కృష్ణ అని స్మరించండి. స్మరణ ఉన్న చోట ఆయన ఖచ్చితంగా ఉంటాడు. నిష్కామ్యమైన శుద్ధ భక్తిని పెంపొందించే భాగవత మహిమ అందరికీ చేరేలాగా ఈ వీడియోను షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేశాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో పొందుపరచండి. హరే కృష్ణ.